హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత ఫేమసో ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఫుడ్ ప్రియులకి బిర్యానీ అంటే చెవి కాదు నాలుక కోసేసుకుంటారు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే మరి ఇంకా. ఈ బిర్యానీ టేస్టీ మటన్ జరుగుతున్న అక్రమాలు అక్షరాల 70,000 కోట్ల రూపాయలని రీసెంట్గా ఐటీ అధికారులు బయట పెట్టడం జరిగింది. ఒక రెస్టారెంట్ని రీసెంట్గా అక్కడ ఐటీ శాఖ అధికారులు వాళ్ళ యొక్క బిల్లింగ్ సిస్టమ్ చూస్తుంటే ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి దాన్ని ఇంకా బిల్లింగ్ ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు బయటపడడం జరిగింది. ఇది కేవలం మన హైదరాబాద్ కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 2020 నుంచి 2025, 26 వరకు ఉన్నటువంటి 5 సంవత్సరాలు జరిగిన బిల్లింగ్ సిస్టమ్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఫేమస్ హోటల్స్, ఆ హోటల్స్ వరుసగా పిస్తా హౌస్, షా హౌస్, అదేవిధంగా మెహఫిల్ రెస్టారెంట్, ఇవి కాకుండా చాలా పేర్లు ఉన్నాయి. అన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోలేం కాబట్టి ఐటీ అధికారులు వెల్లడించిన ఈ పేర్లను మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత బిర్యానీ ఆర్డర్ వస్తుంది, చక్కగా బిర్యానీ తింటాం, తర్వాత ఆ వెయిటర్ వచ్చి మనకి బిల్లు ఇస్తాడు. ఆ బిల్లులో ఉన్నటువంటి బిల్లుని చూసి మనం బిల్లు పే చేస్తాం. అక్కడ వరకు అంతా బాగానే ఉంది, చక్కగా బిల్లు పే చేసేసారు. కానీ అసలు మోసం అక్కడే స్టార్ట్ అయింది. బిల్ పే చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ బిల్లింగ్ చూపించకుండా మోర్ దాన్ 60% ఆఫ్ బిల్లింగ్ అని తక్కువ చూపించి, అది కూడా జీఎస్టీని తక్కువగా చూపించి కేవలం ఐటీ అధికారులు కళ్ళుగప్పే ప్రయత్నం చేశారు. అయితే పిస్తా హౌస్ మీద జరిగిన దాడి తర్వాత, అంటే పిస్తా హౌస్లో జరిగిన బిల్లింగ్ మీద దాడి తర్వాత మన విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఐటీ అధికారులు ఒక ఏఐ సాఫ్ట్వేర్ తోటి లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి మొత్తం లావాదేవీలు అన్నన్ని కొన్ని లక్షల లావాదేవీలు, అది ప్యాకింగ్ సిస్టమ్ ఏంటంటే డెలివరీలోనే కావచ్చు, లేకపోతే డైనింగ్లో జరిగినటువంటి బిల్లింగ్, ఈ మొత్తాన్ని చూస్తే 70,000 కోట్ల రూపాయల స్కామ్ అని తేల్చారు. మొత్తం కలిపి మొత్తం దీంట్లో అంటే ఆ జీఎస్టీ ప్రభుత్వానికి కట్టకుండా ఆ జీఎస్టీని పక్కన పెట్టి అందులో వచ్చిన మొత్తాన్ని రియల్ ఎస్టేటు ఇతరత్ర కార్యకలాపాలకు పంపించి అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని వెలుగులోకి వస్తే నెక్స్ట్ రెస్టారెంట్ల పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందింది మన యొక్క హైదరాబాద్ యొక్క బిర్యానీ. కానీ ఈ జరుగుతున్న అక్రమాలు ఎక్కడ కాస్త మంచి ఉంటే అక్కడ స్కామ్ అన్నది దేనిని వదలట్లేదు స్కామిస్టులు. ఇక్కడ రెస్టారెంట్లు అంత పెద్ద బిల్డింగ్లు కట్టి గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా తక్కువ లెక్కలు చూపించి జీఎస్టీని ఎగవేసినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో పోలీసులతో పాటు విజిలెన్స్ వాళ్ళతో పాటు ఐటీ అధికారులతో పాటు ప్రజలు కూడా విస్తుపోతున్నారు. అయ్యో మేము కట్టినటువంటి మా బిల్స్లో ఇంత అమౌంట్ కేవలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందా? దీనివల్ల ప్రభుత్వానికి ఇంత ఆదాయం గండిపడిందని ప్రజలు విస్తుపోతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని నెక్స్ట్ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.